దేవుడి సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధము నేర్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే నా ప్రార్థనా స్థలాన్ని యుద్ధ భూమి అని పెట్టుకున్నా. నా ప్రార్థన స్థలం యుద్ధ భూమి. ఆమేన్. యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు అక్కరా లేవులే. యుద్ధమే చేయవలసి వచ్చిన ఆయుధాలు అక్కరా లేవులే. నీవు సెలవిస్తే ఇక ఎన్నడూ ఆయుధాలు అక్కరా లేవులే. నీవు సెలవిస్తే ఇక ఎన్నడూ ఆయుధాలు అక్కరా లేవులే. యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలే అయినా ఓడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, కారు మేఘాలే అయినా ఓడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా, యేసు నన్ను నడిపించగలవు నీవు, నా యేసు నన్ను నడిపించగలవు నీవు. ప్రార్థన చేస్తున్నా, 3 గంటలైంది. ప్రార్థన చేస్తున్నా, 4 గంటలైంది. వెళ్ళి ప్రార్థన గదిలో మోకరించగానే ఆ రూమ్ అంతా వేడి వేడైపోయేది. నేను మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నా, జాగ్రత్త వినండి. నాకు అర్థం కాలే. ఒక 3 వారాలు గమనించిన. నేను వెళ్ళి మోకరించగానే ఏదో నా కోసం వస్తున్నట్టు వచ్చేది. అసలు అప్పటి వరకు ఆ రూమ్లో వంట చేసుకున్నా కదా, కిచెన్ రూమ్లో, మరి ఇదే వేడి కావచ్చని అనుకున్నా. కానీ కాదబ్బా, నేను మరో చోట మోకరిని చూసిన, అక్కడ కూడా అట్లాగనే మారుతుంది వాతావరణం అంతా. 4 గంటలైంది, 5 గంటలైంది, 6 గంటలైంది, 7 గంటలైంది, 8 గంటలైంది. తెల్లవారే వరకు ప్రార్థనలో గడిపిన భయంకరమైన అగ్ని రథములు పరిగెత్తుకొని వస్తున్నాయి అరుపులతో. నిన్న దర్శనంలో చూస్తున్నా, విపరీతమైన స్పీడ్గా వేగముతో వచ్చి నా ముందు నిలబడి ముందటి కాళ్ళు పైకి లేపి అరుస్తూ ఉన్నాయి. ఆ దర్శన ప్రత్యక్షతను చూసినప్పుడు, ఆహా, ఏమన్నా అభిషేకమా! అసలు భరించలేని అభిషేకం, తట్టుకోలేని అభిషేకం, ఏమి చేయాలో అర్థం కాని అభిషేకం. అక్కడ నేర్పించబడుతున్నా ఒక సైనికుడుగా, అక్కడ తయారు చేయబడుతున్నా ఒక ప్రార్థన పరుడుగా, ఒక యుద్ధ వీరుడిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డ దయచేసి గమనించు. ఈ అగ్ని అభిషేక కూడిక ఎందుకు పెట్టాడంటే, మీరందరూ దేవుడి ఆత్మచేత నింపబడాలి. దేవుడి ఆత్మచేత నింపబడాలి ప్రతి ఒక్కరూ. దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం, దేవుడి యొక్క ప్రణాళిక నేను కొద్ది నిమిషాలు మీతో పంచుకొని ముగించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి జాగ్రత్త గమనించండి. పరిశుద్ధాత్మ అభిషేకం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ది అందరూ చూస్తున్నప్పుడు అభిషేకించే అభిషేకం. రెండవది ఎవరికి తెలియకుండా నీ అంతరంగములో కుమ్మరించబడే అభిషేకం. నిద్రపట్టాలు గట్టిగా చెప్పరా? అందరు మేల్కొని ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అభిషేకము అంటే కుమ్మరించబడుట అని అర్థం. ఒకటి, అందరు చూస్తున్నప్పుడు అభిషేకించుట, దైవజనుడు చేస్తాడు ఆ పని.
ఎప్పుడైతే అందరు చూస్తున్నప్పుడు తైలపు కొమ్ము తీసి తైలాన్ని తల మీద పోస్తారో, ఆ గడియ నుండి పరలోకములున్న దేవుడికి తైలము పోయబడ్డ వ్యక్తికి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, సంబంధం ఏర్పడుతుంది. అక్కడున్న ప్రజలందరూ ఆ వ్యక్తిని గ్రహిస్తారు. ఈ వ్యక్తిని దేవుడు రాజుగా నియమించాడు. ఆమెన్ చెప్పండి. ఈ వ్యక్తిని దేవుడు ప్రవక్తగా నియమించాడు. ఆమెన్ చెప్పండి. ఈ వ్యక్తిని దేవుడు ఆయన మహిమ కొరకు నియమించాడు అని ప్రజలు తెలుసుకునేవారు. ఎప్పుడు తెలుసా? అందరు చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి మీద తైలం పోసినప్పుడు. అప్పటి నుండి ప్రజలు ఎవరైతే తైలముతో అంటబడతారో వారికి లోబడి, దేవుడి యొక్క నియమములు ఉన్న వ్యక్తి, దేవుడి చేత అభిషేకించబడ్డ వ్యక్తి, ఈయన ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఈయనను ఆయన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు కాబట్టి మనం తప్పనిసరి వారికి లోబడాలని ప్రజలు వారికి లోబడేవాళ్ళు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా విశ్వాసులమైన మన జీవితంలో దేవుని అధికారము మనం పొందడానికి అదొకటే మార్గం. విశ్వాసులమైన మన బ్రతుకులో ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి అథారిటీని మనం పొందుకోగలుగుతాం. దేవుడిలో ఉన్న అధికారం, దేవుడిలో ఉన్న బలం, దేవుడిలో ఉన్న పవిత్రత, దేవుడిలో ఉన్న పరిశుద్ధత విశ్వాసముతో బ్రతుకుతున్న మనకు దేవుడు దాన్ని ధారాళంగా ఇస్తాడు. అది ఖచ్చితంగా మనకు అవసరమై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఉన్నారా? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. ప్రియులారా, ఇది మీకు అర్థం కాదు. నేను ఒకప్పుడు మీలాంటి బలహీనమైన వ్యక్తినే. దేవుడి విషయములో, ప్రార్థన విషయములో, మందిరానికి వెళ్ళే విషయములో దేవుడి చిత్తాన్ని జరిగించడం ఇష్టం ఉండదు. దేవుడి గురించి ఆలోచించడం ఆయన అసలే ఉండదు. ఏదో సుఖపడాలి, తినాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి, సంపాదించుకోవాలి, ఇంకా పేరు సంపాదించుకోవాలి, అందరిలాగా నేనుండేవాడిని. దుబాయ్ వెళ్ళాలి, అబుదాబి వెళ్ళాలి, మస్కట్కి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, క్షేమంగా ఉండాలి అని సాధారణమైన వ్యక్తి ఆలోచించినట్టుగా నేను ఆలోచించాను. ఇదే ఆలోచనలు జనాలకు ఉంటాయి. కానీ నీ జీవితంలో ఒక ఉన్నత స్థానం కావాలి అంటే నీ కొరకు నియమించాడు దేవుడు పరిశుద్ధాత్మ. నీవు పరలోకపు యొక్క దైవ శక్తిని పొందాలంటే నీ కొరకు నియమించబడ్డదే పరిశుద్ధాత్మ. నీవు దేవుడి యొక్క ప్రేమను సరైన రీతిలో ఎరగాలంటే నీకు కావాల్సిందే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా మంది విశ్వాసులకు ఈ పరిశుద్ధాత్మ అసలు అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసులమైన మన పట్ల దేవుడు తన అధికారాన్ని, శక్తిని ఇవ్వడానికి దేవుడు నీకు పరిశుద్ధాత్మ అవసరమని చెబుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ చేత నీవు ఎప్పుడైతే నింపబడతావో నీవు దేవుడి సేవకుడిగా ఉండడానికి ఆమోద ముద్ర వేయబడ్డ వ్యక్తిగా ఉంటావు. ఈ పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నిజముగా భౌతికమైన బలాన్ని కోల్పోయి పరలోకం యొక్క దైవ బలం కలిగిన వ్యక్తివై నువ్వు టీవీగా ముందుకు సాగుతూ ఉంటావు. చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో దైవ ప్రేమను గ్రహించడం ప్రారంభిస్తూ ఉంటావు. పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో నీ నాలుక ఎప్పుడు సల్లాపము చేయని అన్య భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి గనుపరచడం ప్రారంభిస్తూ ఉంటావు. గట్టిగా చెప్పండి అబ్బా. సచ్చిన పీనుగులాగా ఉండొద్దు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. గట్టిగా చెప్పరా? ఆమేన్. హల్లెలూయా. ఏదో మీ నోట్ల ముత్యాలను రాలిపోతున్నట్టు, అవే మా సంచలకు వస్తున్నట్లు. పరిశుద్ధాత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో అప్పుడు నీ హృదయంలోనికి ప్రతిదినము దైవ ప్రేమ కుమ్మరించబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు దేవుడి ప్రేమతో నింపబడ్డవాడు అని బైబిల్ చెప్తుంది.
నీ క్రియల్లో దేవుడి ప్రేమ కనబడుతుంది. నీ సమర్పణ దేవుడి కొరకే బ్రతికేటట్లు చేస్తుంది. నీవు ఎప్పుడు ఒప్పుకోని పాపాలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీ కొరకు 2000 సంవత్సరాల కిందట కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను నీకు వివరిస్తాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. అంతేకాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నిన్ను నింపుతాడో బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము యొక్క గూఢార్థము నీకు బహిర్గతం చేయబడుతుంది. అర్థమవుతుందా? బైబుల్ ట్రైనింగ్ కాదు, మోకల ట్రైనింగ్ చేయండి క్రైస్తవుడు. ఉపవాస ట్రైనింగ్ చేయండి. మీ ప్రార్థనలోనికి, మీ శ్రమలోనికి దేవుడి శక్తి దిగొచ్చినట్టుగా మీరు ప్రయాసపడండి. దేవుడి మందిరానికి వెళ్తున్న వాళ్ళు సచ్చిన పీనుగుల్లాగా ఉండడానికి కారణం ఎవరు? ఎందుకు నీ ఆత్మను సమృద్ధిగా మా మీద కుమ్మరిస్తారు అని నువ్వు సెలవిచ్చగా ఇంకా చాలా మందిలో ఈ పరిశుద్ధాత్మ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమందికి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. ఏమని తెలుసా? నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందినవో అప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావని. అపొస్తలుల కార్యములలో యేసునామమందు వారు బాప్తిసం పొందిరి కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగలేదు. ఎప్పుడైతే పౌలు వారి మీద తల మీద చేతులు పెట్టాడో పరిశుద్ధాత్మ దిగిందని రాయబడ్డది. బాప్తిసం పొందుకున్న తర్వాత టీవీలు చూస్తున్నావు, బాప్తిసం పొందిన తర్వాత అబద్ధాలు మాట్లాడుతున్నావు, బాప్తిసం పొందిన తర్వాత తమ్మకు తింటున్నావు, బాప్తిసం పొందిన తర్వాత సీరియల్ చూస్తున్నావు, బాప్తిసం పొందిన తర్వాత కొండలు చెప్తున్నావు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు కార్యాలు అనుకుంటారా? కారే కావు. ఇవంతా దురాత్మ కార్యాలు. చెప్పరా? మీరు ఇటువంటి విషయాలు ఎందుకు చెప్తారండి? మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవాలా? మిమ్మల్ని ఎప్పుడు మేగాల? ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ప్రేమను తెలుపుతూ ఉంటాడు ఎనీ టైం. యేసయ్య యొక్క సుగుణం ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడి ప్రేమను తెలుపుతూ ఉంటాడు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పరా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసులైన మీకు దేవుడి అధికారము ఇవ్వడానికి దేవుడు మీకు పరిశుద్ధాత్మ అవసరమని చెబుతున్నాడు. దేవుడు ఆయన శక్తితో మిమ్మల్ని నింపడానికి మీకు పరిశుద్ధాత్మ అవసరమని చెబుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ చేత మీలో ఎంతమంది అయితే నింపబడతారో మీరు ముందుగా దేవుడి సేవ చేయడానికి సన్నద్ధులైతారు. దేవుడి ప్రేమను ప్రచురించడానికి సన్నద్ధులైతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి చిత్తాన్ని ఎల్లప్పుడూ నీ ద్వారా నెరవేర్చాలన్న కుతూహలంతో ఉంటావు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆయన సన్నిధిని కోల్పోవడానికి ఎవడు ఇష్టపడు? మేము అబుదాబిలో అందరికంటే ముందు వెళ్ళేవారం. బ్రదర్స్, ఎవరి కొరకు ఎదురు చూడవలసిన అవసరం మాకు లేదు. నేను చెప్తున్నా మీకు కూడా, దేవుడి మందిరానికి నువ్వు రావాలనుకున్నప్పుడు నీ వ్యక్తిగతంగా రెడీగా, పక్కింటామే ఎదురుంటాయినా నువ్వు వస్తున్నావా, నువ్వు వస్తే పోతా, నువ్వు రాకపోతే పోను, ఇదంతా సైతాన్ ఆలోచన. ఎందుకంటే ఎవడి ప్రాణానికి వాడే ఉత్తరవాదన్న దేవుని వాక్యం. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో ఈ పరిశుద్ధ ఆత్మ నిన్ను దేవుడి సేవ చేయడానికి, నిన్ను ఆయన కృపలో నిలబెట్టడానికి నీకు శక్తిని దయచేస్తాడు. మరియు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావో ఆయన సాక్షిగా ఉండడానికి సిద్ధపడుతూ ఉంటావు. ఎక్కడన్నా కానీ కష్టాలు రాని, నష్టాలు రాని, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ ఎక్కడైనా సరే క్రీస్తు సాక్షిగా ఉండగలుగుతావు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు బలాన్ని పొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పరా? ఎవరితో అన్నాడు తెలిసి మాట? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు,
మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? యెరూషలేం. యెరూషలేములో ఏం జరిగింది? గుర్రాల కళ్ళెముల వరకు రక్తం ప్రవహించింది. యెరూషలేము ధ్వంసం చేయబడ్డది. ప్రవక్తలను చంపింది. చాలా ప్రాణాలు కోల్పోయింది యెరూషలేములో. భయంకరమైన వ్యతిరేకత, భయంకరమైన ఎదురుదాడులు, భయంకరమైన అలజడికి గురి చేయబడ్డది యెరూషలేం. అంటే దైవానికి వ్యతిరేకమైన మనుషుల మధ్యలో ఎవరు దేవుడి సాక్షిగా ఉంటారు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడే. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను. ఇప్పుడు వినండి, యూదయ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఎందుకంటే నిన్ను ఏలబోయే రాజు నీలో నుండే పుడుతున్నాడు. హల్లెలూయా. నీలో నుండే వచ్చును. యూదా అంటే స్తుతి అని అర్థం. యూదా బెత్లెహేమా, ఇశ్రాయేలును ఏలేవాడు నీలో నుండే వచ్చును. అంటే సమరయ పాపాత్ములతో నిండిన దేశం. సమరయులు అంటే 70 సంవత్సరాలు మన పితరులు, యూదులు లేక మన పితరులు 70 సంవత్సరాలు బబులోను దేశంలో చెరగా వారు ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు పంటలు పండించండి, మీరు ఇల్లు కట్టుకోండి అన్నాడు. కానీ దేవుడు మాకు స్వతంత్రం ఇచ్చిండని చెప్పేసి దేవుడి పిల్లలు ఏం చేశారో తెలుసా? నచ్చిన అన్య స్త్రీలతో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నచ్చిన అన్యులను పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారితో కలిసినప్పుడు వారికి పుట్టిన సంతానమే సమరయులు. అర్థమవుతుందా? సమరయులు అంటే ఎవరో తెలుసా? షోమ్రోన్, దానికి గత పేరు. ఇప్పుడు సమరయులు అని చెప్పబడుతుంది. సమరయులు అంటే యూదులకు అన్యులకు పుట్టిన క్రాస్ బ్రీడు. అంటే యూదుడు అన్య స్త్రీలను కలిసినప్పుడు పుట్టిన వాళ్ళే సమరయులు. సమరయులు ఏమన్నారు తెలుసా? యూదుల దగ్గరికి వెళ్ళి, మా తండ్రులు మీరే కదా, మేము మీకే పుట్టాం కదా, మీ దేవుడే మా దేవుడు, మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారో మేము ఆ దేవుడిని ఆరాధిస్తాం అన్నప్పుడు హే వెళ్ళు అని గెంటి వేశారు. అదే ఎడబాటు, అదే గెంటి వేసే స్థితి నేటికి మనం చూస్తూనే ఉన్నాం. దళితుల మీద దాడులు చేయడం, దళితులను బహిష్కరించడం, దళితులను మందిరాలకు రావద్దని చెప్పడం, ఇదంతా మనం చూస్తున్నాం కదా. తర్వాత సమరయులందరూ కలిసి ఒక పర్వతం మీద ఒక మందిరాన్ని కట్టుకొని నిజ దేవుడికి ఆరాధన చేస్తారు. తర్వాత వేరొక రాజు వచ్చి వారి మందిరాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత ఏ యూదుడు సాహసం చేయని కార్యం, ఏ యూదుడు ధైర్యం చేయని ధైర్యం నేను ప్రకటిస్తున్న యేసయ్య చేశాడు. ఏంటో తెలుసా? ఏ సమరయులైతే ఈ మార్గం గుండా నడుస్తారో ఆ మార్గం గుండా ఒక్క యూదుడు కూడా వెళ్ళడు. సమరయులు తిరిగే ఆ ప్రదేశంలో ఒక యూదుడు కూడా ఉండడు. అటువంటి స్థితిలో ఉన్న యేసు ప్రభు సమరయుల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళి, ఇదిగో సుక్కర్ అనే ప్రాంతంలో యాకోబు బావి దగ్గర ఆయన మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళలో అక్కడ అలసిపోయి కూర్చున్నట్టుగా బైబిల్ చెబుతుంది. అప్పుడే ఇదే సమరయ ప్రాంతానికి సంబంధించిన ఒక స్త్రీ కుండను పట్టుకొని ఎవరు లేని సమయంలో దొంగచాటున నీళ్ళని తీసుకుపోవడానికి వచ్చింది. అందరు గమనించండి జాగ్రత్తగా. ఏం జరిగింది తెలుసా? ఎందుకు దొంగచాటున వచ్చిందంటే అది యాకోబు బావి. యాకోబు ఎవరు? యూదుడు. యూదులు మమ్మల్ని గంటి వేశారు, మేము అంటరాని వారం, మేము అపవిత్రులం, మేము బలహీనులం. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఎవరు? యూదుడు. ఆయన ఎవరు చెప్పండి? యూదుడు. ఎవరు? యూదా గోత్రపు సింహం. ఆయన ఎవరు? నీ సృష్టికర్త. ఆయన ఎవరు? భూమికి ఆకాశమును కలుగజేసిన సృష్టికర్త. ఆయన ఎవరు? నీ కొరకు 2000 సంవత్సరాల కింద రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి తన పవిత్రమైన ప్రాణమును సిలువలో బలి చేసిన త్యాగమూర్తి. ఆయన ఎవరు? శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు మహాపరిశుద్ధుడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన ఎవరు? దేవుడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహాదేవుడు అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీ ఎవరు లేదనుకున్నది. నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు
అమ్మా అన్నాడు. ఎవరినన్నాడు ఆ మాట? పాపాత్మురాల్ని. అమ్మా తాగడానికి నీళ్ళు ఇస్తావా? అసలు మీ అవతారం చూస్తేనేమో యూదుల్లో ఉన్నావు, మరి మేమిస్తే నువ్వు నీళ్ళు తాగుతావా? మేము అంటరాని వాళ్ళం కదా. ప్రభు అంటాడు, నేను మీకు షార్ట్లు చెప్తున్నా, ఏమంటారు తెలుసా? దాహానికి నీళ్ళు ఇమ్మని నిన్ను అడిగిన వాడు ఎవడో అది నీకు అర్థమైతే నువ్వే ఆయన తిరిగి దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతావు. అంతే కదమ్మా. ఈ బావిలో నీళ్లు తాగు ప్రతి వాడు మరలా 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 దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మైపరచరా. మీన దేవుని బిడ్డ, పాత నిబంధనలో 2 మాటలు చెప్తున్నాడు. అభిషేకము అనేది ఒకటి రాజుగా మార్చడానికి అభిషేకం చేస్తారు, రెండవది దేవుడి ప్రవక్తలుగా ఉండడానికి అభిషేకము చేస్తారు. ఇక మనం గమనించినట్లయితే దేవుడి ద్వారా ఎవరైతే తైలము చేయబడతారో వారు ప్రజలకు తెలియబడతారు. దేవుడు వీరిని రాజులుగా ఉండడానికి నియమించాడని, దేవుడు వీరిని ప్రవక్తలుగా ఉండడానికి దేవుడు నియమించాడని, దేవుడు వీరిని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి ప్రతినిధులుగా ఉండడానికి దేవుడు నియమించాడని. ఎప్పుడైతే తైలము పోయబడుతుందో ఆ వ్యక్తుల గురించి నిర్ధారించడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి చేత అభిషేకం పొందుతావో దేవుడు నిన్ను రాజుగా పరిగణిస్తాడు, నిన్ను ప్రవక్తగా పరిగణిస్తాడు, నిన్ను సేవకుడిగా పరిగణిస్తాడు. ఆయన నియమములో నీవు నియమించబడ్డావు. వారు దేవుడి పని కొరకు దేవుడి యొక్క అధికారం పొందిన వారని, వారు దేవుడి యొక్క అధికారములో ఉన్నారని సూచించబడతారు. ఎవరైతే ఆత్మచేత తాకబడతారో దానికే ఈ తైలాభిషేకము ఒక బలమైన సంకేతం. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నింపబడతారో వారు దేవుడి యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు పరలోకం యొక్క దర్శనములు చూడడం ప్రారంభిస్తూ ఉంటారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు దయ్యాల మీద అథారిటీ కలిగి ఉంటారు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పరా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారు మండేవారిగా ఉంటారు, మండించేవారిగా ఉంటారు. గట్టిగా చెప్పలు కొట్టే మైపరచండి. కమాన్ 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 షాప్రి కట్ట పౌరషియారడా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో వారి సత్య దేవుడి ప్రతి మాటను నమ్మేవారిగా ఉంటారు. దేవుడు చెప్పే ప్రతి మాటను నమ్ముతారు, నమ్మిస్తారు, నమ్మేటట్లు చేస్తారు. ఎప్పుడు అనుభవించలేని అనుభవము నీ మెదడు ఆలోచించడం ప్రారంభిస్తూ ఉంటుంది. నేను అజ్ఞాన దిశలో ఉన్నప్పుడు, నేను సత్యానికి దూరంగా ఉన్నప్పుడు, జీవం కలిగిన దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాక మీలాగా నచ్చి కూర్చున్నా, మీలాగా నచ్చి నిద్రపట్టినా, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చాడో జీవితం మొత్తం మలుపు తిప్పబడ్డది, టర్న్ ఓవర్ అయిపోయింది. దేవుడు అంటారు కదా, మలుపు తిప్పుగా నీ జీవితాన్ని టర్న్ చేసిన నేను నా సన్నిధి వైపు, నా ముఖం వైపు, నా నా పరలోకం వైపు నీ లైఫ్ను మార్చేసిన అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావో ఎదుటి వారి రహస్య పాపాలని కళ్ళ ముందు చూపిస్తాడు దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావో పరలోకము యొక్క ప్రాకారం కలిగిన ధైర్యము నీలోనికి వస్తుంది. గట్టిగా చెప్పలు కొడితే మైపరచండి. షకీమల హసియారాడా 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 అయ్యుమ్మలా. ప్రతి విషయంలో కలవరము కొట్టివేయబడుతుంది.
ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడో, ఏయ్ నువ్వు దేవుడి బిడ్డగా సింహములో నడుచుకుంటూ వెళుతావు, నీతిమంతుడవైతావు, ధైర్యంగా ఉంటావు. ప్రతికూలతలో, అనుకూలతలో, లేమిలో, కలిమిలో అన్నిట్లో ధైర్యంగా ఉంటావు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పరా. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆశ ఉండదో, ఇదే అతుకుల జీవితం, ఇదే బలహీనమైన మనస్తత్వం. అప్పుడే ప్రార్థిస్తావు, అప్పుడే దూరం అవుతావు. అప్పుడే ప్రార్థనకు వస్తావు, అప్పుడే లోకంలో తిరుగుతావు. అప్పుడే ప్రేమిస్తావు, అప్పుడే ద్వేషిస్తావు. ఎందుకు జరుగుతుందో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇస్తలే నీ హృదయంలో.